గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము భస్మ బుధవారం యాష్ వెన్స్డే గురించి తెలుసుకుందాం. ఈస్టర్ ఆదివారానికి ముందు 46 రోజులను లెక్కించగా వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారంగా పిలుస్తాం, యాష్ వెన్స్డే. భస్మ బుధవారానికి బూడిద బుధవారం అని కూడా పేరుంది. భస్మ బుధవారం అనేది యాక్చువల్గా లాటిన్ భాషలో డయీస్ సినెరెమ్ అనే పదం నుండి వచ్చింది. పాత సంవత్సరంలో జరిగిన వారపు మట్టలను కాల్చి బూడిద చేయవలనన్న నియమము ఈ 12వ శతాబ్దంలో ప్రారంభమైంది. ఆర్సిఎం క్యాథలిక్ సంఘంలో గత సంవత్సరం నాటి మట్టల ఆదివారం నాడు ఆశీర్వదింపబడిన మట్టలను భస్మ బుధవారం నాడు మరలా వేదికపై పెట్టి ఆశీర్వదించి వాటిని కాల్చి బూడిద చేసేవారు. ప్రతి విశ్వాసి నుదుటను ఆ బూడిద వ్రాయిచు, నీవు మన్నువు గనుక తిరిగి మన్నైపోదువు అని చెప్పేవారు. భస్మ బుధవారపు ఆదివారంలో వాడుకగా ఇది జరిగేది. 6వ శతాబ్దంలోనే లాటిన్ క్యాథలిక్ చర్చి వారు నుదుటిపై బూడిదను వ్రాసి ఆ సాంప్రదాయాన్ని మొదలుపెట్టారు. చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రజలు తాము చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తపడుచు విమోచన కోరే వరకు క్యాథలిక్ చర్చి వారు నుదుటపై బూడిద వ్రాసేవారు. 10వ శతాబ్దంలో భస్మ బుధవారం నాడు బూడిద చల్లటం వెలుగులోకి వచ్చింది. థామస్ టాలీ అనే వ్యక్తి రోమన్ క్యాథలిక్ ప్రార్థనలకు సంబంధించిన లాటిన్ డాక్యుమెంట్స్లో భస్మ బుధవారం నాడు బూడిద చల్లటం అనే సంగతిని కనుగొన్నాడు. 11వ శతాబ్దంలో ఆంగ్లో సాక్సన్ యాబ్జెక్ట్ ఎలిప్రిక్ పత్రికల ద్వారా భస్మ బుధవారంను కనుగొన్నారు. అలా భస్మ బుధవారం ప్రారంభమైంది. నేటి శిలువ శ్రమల ధ్యానాలకు ప్రారంభ దినంగా భస్మ బుధవారాన్ని ఆచరిస్తున్నారు. భస్మ బుధవారం రోజున బూడిద చల్లటం, బూడిద వ్రాసుకోవటం ఆత్మీయత కాదు. క్రైస్తవులైన వారు ఇలాంటి బూడిద వ్రాసుకోవడం లాంటి సాంప్రదాయాలను చోటివ్వకూడదు. పాత నిబంధన గ్రంథంలో బూడిద వ్రాసుకోవడం పశ్చాత్తాప ప్రార్థనలకు తగ్గించుకోవడానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి భస్మ బుధవారం రోజున తమను తాను తగ్గించుకుని విరిగి నలిగిన హృదయముతో ప్రభువుని సమీపిస్తే అది మనకు ఆశీర్వాదం. ఆచారంగా ఈ భస్మ బుధవారాన్ని ప్రారంభించే నామకార్థ నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగితే విశ్వాసులకు ఎటువంటి ఉపయోగమూ ఉండదు. కానీ ఆత్మీయంగా ప్రారంభించి ఆత్మీయ సంబంధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగితే ఆత్మ ఫలాలను పొందుకోగలరు, ఆత్మ వరాలతో నింపగలరు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.